హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ ఇస్తాము. ఈ స్టాక్స్ని మీరు ఒక 12 months ఇన్వెస్ట్మెంట్కి మీరు ప్లాన్ చేసుకోండి. విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ చేయండి. ఎందుకంటే మనం మనీ మేనేజ్మెంట్లోనే ఒక 50% సక్సెస్ అయిపోతాం. చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే చాలామంది మనీ మేనేజ్మెంట్ తెలియకే చాలామంది నష్టపోతారు. మనీ మేనేజ్మెంట్ చాలా సింపుల్ అండి. మన దగ్గర ఒక 1 lakh ఉంటాయి. ప్రతి స్టాక్ 10,000 రూపాయలు పెట్టాలి, అంతే. దట్ ఈస్ మనీ మేనేజ్మెంట్. చాలా సింపుల్ వేలో చెప్పిస్తారు. ఎందుకంటే చాలామంది మనీ మేనేజ్మెంట్కి ఒక పెద్ద క్లాసే తీస్తారు. ఏం అవసరం లేదు. జస్ట్ ఒక సింపుల్, మన దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే దాన్ని 10 partsగా చేసుకొని ఒక్కొక్క స్టాక్ 10,000 రూపాయలు పెట్టండి, అంతే. దట్ ఈస్ ఎనఫ్. అంటే వాళ్ళు ఎవరు స్తోమత వాళ్ళది. అందరూ మనం ఇది వచ్చి ఒక జస్ట్ ఒక మనీ మేనేజ్మెంట్, అంతే. 1 కోటి రూపాయలు ఉండేవాళ్ళు వాళ్ళు ఎలా చేయాలని వాళ్ళు ఆలోచిస్తారు. 10 కోట్లు ఉండేవాళ్ళు వాళ్ళు ఎలా చేయాలని వాళ్ళు ఆలోచిస్తారు. ఈ అందరికీ ఒకే ఫార్ములాని. 1 కోటి రూపాయలు ఉండేవాళ్ళు 10 కంపెనీల్లో 10 లక్షలు పెడతారు. ఇది 1,00,000 రూపాయలు ఉండేవాళ్ళు అందరూ ఇన్వెస్టర్స్. ఎవరు ఇక్కడ తక్కువ కాదు. అందరికీ మార్కెట్లోంచి డబ్బులు వస్తుంది, డివిడెంట్ వస్తుంది, అన్నీ వస్తుంది. ఇక్కడ అందరూ సమానమే స్టాక్ మార్కెట్ వరకు. జస్ట్ వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, ఎక్కువ లాభాలు వస్తాయి. మన దగ్గర తక్కువ డబ్బు ఉంటే తక్కువ లాభాలు వస్తాయి, అంతే. ఆల్ ఆర్ ఈక్వల్. ఎవరు ఇక్కడ ఎలా చెప్పాలంటే డబ్బులు ఎక్కువ ఉండేవాళ్ళు పెద్ద ఇన్వెస్టర్స్ అలాంటివన్నీ ఏమీ లేదు. అందరికీ మార్కెట్ సమానంగానే ఉంటుంది. అందరికీ ఇవ్వాల్సిన డబ్బులు సమానంగా ఇస్తుంది. అది ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాము. ఫస్ట్ స్టాక్ ఆర్మన్ ఫైనాన్షియల్. దీని యొక్క ఎన్ఎస్సిలో 2016 నుంచి లిస్ట్ అయి ఉంది. ARMAN. ఒక 800 crores మార్కెట్ క్యాపిటలైజేషను. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 990 రూపీస్ ఉంది. బై చేయండి, తీసుకోవచ్చు. టార్గెట్ వచ్చి 1540, 2070, 2920. స్టాప్ లాస్ వచ్చి 520 రూపాయలు స్టాప్ లాస్. ఇది ఆర్మన్ ఫైనాన్షియల్. దీన్ని మీరు తీసుకోవచ్చు. కరెంట్ మార్కెట్ ప్రైస్ 990 రూపాయలు ఉంది. చూడండి, స్టాక్ వచ్చి ఇప్పుడు మనము లైవ్లో రికార్డ్ చేసి ఇస్తున్నాము. అది 991 రూపాయలు ట్రేడ్ అవుతుంది. ఇది మీరు వాళ్ళు డిస్ప్లే చేసేటప్పుడు ఒక 50 రూపాయలు పెచ్చున్నా 50 రూపాయలు తక్కువ ఉన్నా దానికి మీరు ఎలా 50 రూపాయలు పెచ్చుంటే ఆ రేటు వచ్చినప్పుడు కొనండి, తక్కువ ఉంటే అది మీ లక్. దట్స్ ఆల్. ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి అగర్వాల్ ఇండస్ట్రీస్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 375 ఉంది. 375 ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ నడుస్తుంది. దీని టార్గెట్ వచ్చి 560 రూపాయలు, 780 రూపాయలు, 1150. చూడండి, దీని ఏదైనా డిప్ వచ్చినా కూడా మీరు అక్కడ కూడా కొనవచ్చు. 350 రేంజ్ వచ్చినా కూడా. అది ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 375 రూపాయలు ఉంది కరెంట్ మార్కెట్ ప్రైసు. టార్గెట్ వచ్చి 560, 780, 1150. 500 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. స్టాప్ లాస్ వచ్చి 200 రూపీస్, 200 రూపాయలు దీని స్టాప్ లాస్ ఇది. ఇకపోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు దొరుకుతుంది. మీరు అక్కడ డెఫినెట్గా ఒక యూనిక్ అంటే ఒక ఇయర్లీ ఎంట్రీ ఎగ్జిట్ టార్గెట్స్ ఇవన్నీ బ్రహ్మాండంగా ఉంటుంది. రెగ్యులర్గా ఇస్తున్నాను. ఈ ఇయర్ చాలా స్టాక్స్ ఇచ్చాను. అన్ని స్టాక్స్ ర్యాలీ వెళ్ళింది. ఆల్మోస్ట్ మనం ఒక 100 స్టాక్స్ ఇచ్చామంటే 90 స్టాక్స్ ర్యాలీ వెళ్ళిపోయింది, టార్గెట్స్ రీచ్ అయింది. అలా నెక్స్ట్ ఇయర్ కూడా మనము సింగిల్ ఎంట్రీ మనం ఇవ్వబోతున్నాము. సేమ్ ఇట్స్ వెరీ వండర్గా ఉండబోతుంది. అది ఇకపోతే మనం చెన్నైలో ఒక వర్క్షాప్ జరుపుతున్నాము. ఇట్స్ ఎ పెయిడ్ వర్క్షాప్. ఇది
ఇది వచ్చి ఎవరికి ఉపయోగపడుతుందంటే షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఒక 20 డేస్లో మనం ఎలా ప్రాఫిట్ చేయాలి, ఒక 5% రిటర్న్స్ ఎలా చేయాలి అనేది ఒకటి చెప్పిస్తున్నాం. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంట్రాడే ట్రేడింగ్లో రెగ్యులర్గా ఎలా ప్రాఫిట్ చేయాలి, అందులో లాభం నష్టం ఎలా మనం చూడాలి, ఎట్లా అనేది ఒక బ్రహ్మాండమైన ఒక 2 స్ట్రాటజీస్ చెప్పిస్తున్నాం. ఇది రెగ్యులర్గా ఆల్రెడీ మనం చాలామందికి ట్రైనింగ్ చేస్తున్నాం. ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం డెఫినెట్గా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అది ఇప్పుడు వచ్చి మీకు మరొక స్టాక్ వచ్చి జైన్ ఇరిగేషన్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 40 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనబాకండి. ఓన్లీ బై అబోవ్ 55 రూపాయల పైన ట్రిగర్ అయితేనే ఈ స్టాక్ని కొనండి. ఇప్పుడు కొనబాకండి. ఇప్పుడు తక్కువ దొరుకుతుందని దయచేసి కొనబాకండి. ఓన్లీ 55 రూపాయలు ఎప్పుడు క్రాస్ అవుతుందో అప్పుడే కొనాలి. జైన్ ఇరిగేషన్ 55 రూపాయలు క్రాస్ అయిన తర్వాత మీరు కొన్నారంటే దీని టార్గెట్ వచ్చి 81 రూపాయి, 110 రూపాయలు. చూడండి, దీని టార్గెట్ వచ్చి 81 రూపీస్ అండ్ 110 రూపీస్. దీని స్టాప్ లాస్ వచ్చి 26 రూపాయలు దీని స్టాప్ లాసు. అది ఇకపోతే మరొక స్టాక్ వచ్చి జిందాల్ డ్రిల్లింగ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 134 రూపాయలు ఉంది. కొనండి. 134 రూపీసు కొనచ్చు. దీని యొక్క టార్గెట్ 205 రూపాయలు ఫస్ట్ టార్గెట్, 250 రూపాయలు సెకండ్ టార్గెట్, ఇక మూడో టార్గెట్ 330. స్టాప్ లాస్ వచ్చి 105 రూపాయలు దీని స్టాప్ లాసు. అది జిందాల్ డ్రిల్లింగ్. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి ఇండిగో మీ అందరికీ తెలుసు. ఇది ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 2250 ఉంది. బై చేయండి 2250. దీని యొక్క టార్గెట్ వచ్చి 3020, 3740, 4890. చూడండి, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 2250 ఉంది. బై చేయండి. దీని టార్గెట్ వచ్చి 3020, 3740, 4890. దీని స్టాప్ లాస్ వచ్చి 1640 ఇస్ ది స్టాప్ లాస్. ఈ స్టాక్ వచ్చి ఒక 12 months ఇన్వెస్ట్మెంట్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. దీన్ని మీరు ఉపయోగించుకోండి. ఇవన్నీ విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ చేయండి. రిస్క్ అండ్ రివార్డ్ మీదే, బాధ్యతలు మీరే వహించాలి. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే లాభం వచ్చినా నష్టం వచ్చినా అది మీరే అనుభవిస్తున్నారు కాబట్టి ఎగ్జాక్ట్గా విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ ప్లాన్తో చేసుకోండి. అది మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీరు వెళ్ళి చూడండి. డెఫినెట్గా మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం.